కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సెంటర్ పాయింట్ గా ఉన్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గా రూపొందుతోంది. ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం 30,000 ఎకరాల భూమి కేటాయించింది. రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్, జయరాజ్ స్టీల్స్, నేషనల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. కర్నూలు జిల్లా రాయలసీమలో అభివృద్ధి జరగాలంటే, నిరుద్యోగ వ్యవస్థ తగ్గాలంటే ఇక్కడ ఇది పారిశ్రామిక వాడకు సంబంధించినటువంటి ఏరియా. ఇదంతా మొత్తం 30,000 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఇక్కడే ఎయిర్పోర్ట్ ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా 30,000 ఎకరాలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తారో వారికి ఆ భూమి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 16వ తేదీన కర్నూలుకు రాబోతుండటంతో అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. వర్చువల్ గా ఈ శంకుస్థాపనలు చేస్తారనేది ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు రానుండడంతో కర్నూలు జిల్లాకి వరాలు కురిసే అవకాశం ఉందని కర్నూలు జిల్లా వాసులు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మనం ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ఈ బోర్డు ఉందో ఈ బోర్డుకు సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పారిశ్రామిక వాడని ఓర్వకల్లు ప్రాంతంలో దాదాపు 30,000 ఎకరాల్లో ఈ అభివృద్ధి చేయడానికి అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ఐఐసి ద్వారా అనేక సంస్థలను ఇక్కడ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండడంతో రాయలసీమ వాసుల్లో ఆశలు చిగురుస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఓర్వకల్ టు బెంగళూరు అదేవిధంగా ఓర్వకల్ టు చెన్నై మధ్యలో ఉన్నటువంటి ఈ ఓర్వకల్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందనేది ఇప్పటికే రాయలసీమ వాసులు కోరుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఈ రిలయన్స్ కు సంబంధించి ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గానీ ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పరిశ్రమలకు శాఖ మంత్రి టీజీ భరత్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. రిలయన్స్ అదేవిధంగా కొన్ని సంస్థల్ని తీసుకురావడం జరిగింది. ఆ సంస్థలు కూడా త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాలు జీవనం సాగించే అవకాశం ఉంది. మొత్తం భారతదేశంలోనే డ్రోన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడే ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ డ్రోన్లకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ పెద్ద యూనిట్లు ఏర్పడితే మాత్రం ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగులకి అదేవిధంగా వారి కుటుంబాలకు కానీ ఉపయోగపడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కర్నూలు జిల్లాలో పారిశ్రామిక వాడకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్ తో టీజీ బ్రదర్ 10 టీవీ, కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడ నుండి.